రాహుల్ సార్కు రేవంత్ సార్కు పొరపచ్చాలు వచ్చినాయని షానొద్దుల సంది టాకిన పడుతుంది. రేవంత్ తీరు నచ్చక రాహుల్ సార్ దూరం పెట్టిందని కాంగ్రెస్ వాళ్ళే చెవులు కొరుక్కుంటుర్రు. నిన్న ఢిల్లీ టూర్లో రేవంత్ సార్కు రాహుల్ సార్ అందుకే అపాయింట్మెంట్ ఇయ్యలేదని గుసగుసలిన పడుతున్నాయి. రేవంత్ సార్ కు రాహుల్ సార్ కు గ్యాప్ వచ్చిందన్న గాసిప్ వినబడుతున్న వేళ ఈసారి కూడా రేవంత్ సార్ కు రాహుల్ సార్ మొండి చేయించిందని గాంధీ భవన్ దిక్కు గుసగుసలు వినబడుతున్నాయి. ఢిల్లీకి పోయిన రేవంత్ సారు కాంగ్రెస్ లీడర్లను కేంద్ర మంత్రులను వరుసపెట్టి కలిసిండు గాని రాహుల్ గాంధీ మాత్రం అపాయింట్మెంట్ ఇయ్యలేదని టాకు. మేమోటి చేస్తుంటే ఆయన ఓటి చేస్తుండు, ఒంటెద్దు పోకడ పోతుండు, చేతి కింద ఉంటలేడని బాగా ఫీల్ అవుతుండట సారు. లేకుంటేంది, మొన్న సీతక్క పోతే కలుస్తాడు, బట్టి సార్ పోతే కలుస్తాడు, బుడ్డ లీడర్లు ఎవ్వరైనా కలుస్తాడు గాని సీఎం పోతే అపాయింట్మెంట్ ఇస్తలేడంటే పరిస్థితి చాలా దూరం పోయిందని అంటుర్రు. అదిగాక గోటి చుట్టూ రోకల్ పొట్టు లెక్క ఇప్పటికే అదాని ఇష్యూల రేవంత్ పోకడలతోటి బద్నామైతుంటే ఇటు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ప్రియాంక గాంధీ తొలిసూరి పార్లమెంట్ లో మాట్లాడుతుంటే ఆ కవరేజ్ లేకుండా చేసిండు. ప్రియాంక గాంధీ మాట్లాడింది పబ్లిక్ లో పోకుండా చేసిండు అని పట పండ్లు కొరుకుతుండట రాహుల్ సారు. అన్ని గిసొంటి తిక్క శాతలే చేస్తాడా? చక్కగుండడా ఈ మనిషి? అసలుగా సినిమా యాక్టర్ ను అరెస్ట్ చేయించుడేందయ్యా? మనది ప్రజాప్రభుత్వం అని మేం చెప్పుకుంటుంటే ఈయన పోకడలతోటి పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని దగ్గరోళ్ళ దగ్గర బాగా గరం అవుతుండట రాహుల్ గాంధీ సారు. అదిగాక ఎన్డీఏ కూటమిలో పార్ట్నర్ లెక్క పడి కేంద్ర మంత్రులను కలిసి ఈయన ఏం మెసేజ్ ఇద్దామనుకుంటుండు? మేం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఈయన పోయి వాళ్ళ సంఖ్యకి కూసుంటుండు, ఈయనదేం రాజకీయమో తెలుస్తలేదు అని గుస్సా అవుతుండట. మొత్తానికైతే సొంత పాటోళ్ళతోనే కంటయిండు, పబ్లిక్ ల కంటయిండు. ఈ రేవంత్ సార్ రాజకీయం ఏందో ఏం సమజైతలేదని ఆయన అభిమానులు కూడా నెత్తి గోక్కుంటురట.